నటసింహం నందమూరి బాలకృష్ణ వరుసగా సక్సెస్ సాధిస్తూ కెరియర్లో దూసుకెళ్తున్నాడు. అఖండ, వీరసింహారెడ్డి, భగవద్ కేసరి, డాకు మహారాజుల వరుసగా బ్లాక్ బస్టర్ సాధిస్తూ యంగ్ హీరోలకు సైతం గట్టి పోటీ ఇస్తున్నాడు. ఇప్పుడు అఖండ 2 సినిమా చేస్తున్నాడు. డిసెంబర్ 5న అఖండ 2 భారీ స్థాయిలో రిలీజ్కి రెడీ అవుతుంది. అయితే బాలయ్య మలినేని గోపిచంద్తో ఓ భారీ సినిమా చేయబోతున్న విషయం తెలిసిందే. ఈ మూవీకి సంబంధించిన దసరా సందర్భంగా అప్డేట్స్ ఇచ్చారు. ఇంతకీ ఈ సినిమా ఎలా ఉండబోతుంది, ఈ క్రేజీ మూవీ అప్డేట్ ఏంటి, పదండి తెలుసుకుందాం. అఖండ 2 బాలయ్య 110వ సినిమా. ఇప్పుడు మలినేని గోపిచంద్తో బాలయ్య 111వ సినిమా చేయబోతున్నాడు. దీనికి సంబంధించి గత కొంతకాలంగా ప్రచారం జరిగింది. ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించిన అఫీషియల్గా అప్డేట్ ఇచ్చారు. మ్యాటర్ ఏంటంటే, దసరా సందర్భంగా స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేశారు. ఇందులో ఓ వైపు సింహం, మరోవైపు భరత మాత జెండా పట్టుకున్నట్టు కనిపిస్తుంది. దీనిని బట్టి ఈసారి మలినేని గోపిచంద్ భారీ కథనే సెట్ చేశారు అనిపిస్తుంది. ఇందులో హిస్టారికల్ టచ్ ఉంటుందని ప్రచారం జరిగింది. అయితే ఈ పోస్టర్ చూస్తుంటే ఇది నిజమే అనిపిస్తుంది. మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ ఏంటంటే, హిస్టారికల్ స్టోరీకి టైం ట్రావెల్ నేపథ్యాన్ని జోడించారని, కథ అద్భుతంగా వచ్చిందని ప్రచారం జరుగుతుంది. బాలయ్య సినిమా అంటే ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే. ఈసారి బాలయ్యను సరికొత్తగా చూపించే ప్రయత్నం చేస్తున్నాడు మలినేని గోపిచంద్. అందుకే ఇప్పుడు కాంతారా ఫేమ్ అరవింద్ కశ్యప్ని ఈ ప్రాజెక్ట్ కోసం ఎంపిక చేసుకున్నారని కథనాలు వస్తున్నాయి. కాంతారా లాంటి చారిత్రక అంశాలతో ముడిపడిన నేటివిటి జానపద కథకు అతడి సినిమాటోగ్రఫీ ప్రాణం పోసిందని చెప్పాలి. ఈ నెల 24న ఈ మూవీ ప్రారంభించడానికి ముహూర్తం ఫిక్స్ చేశారని ప్రకటించారు. మరి ఈ సినిమాతో బాలయ్య మరో బ్లాక్ బస్టర్ సాధిస్తాడేమో చూడాలి.